పేపర్ 1 టెట్ ప్రిపేర్ అవుతున్న పేపర్ 1 ఈవీఎస్కు సంబంధించి కంటెంట్ దానిలో సోషల్ పార్ట్ ఒకసారి పరిశీలిద్దాం. ఈరోజు టాపిక్ భారత రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. ప్రజల అవసరాలను గుర్తించి వివిధ స్థాయిలలో సేవలు అందించడానికి, అంటే సేవలు అందించే వారిని పరిపాలనా సౌలభ్యం సులువుగా జరగడానికి మనం రాజ్యాంగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబానికి కూడా ఒక పెద్ద ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ యజమాని ఏం చెప్తుంటే అదే జరుగుతుంది. అదేవిధంగా ఒక గ్రామం ఉందనుకోండి, గ్రామానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కుటుంబానికి నియమ నిబంధనలు ఉంటాయి, దేశానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఈ నియమ నిబంధనల అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించుకున్న దాన్నే ఇక్కడ ఆ సూత్రాలనే రాజ్యాంగం అని చెప్తూ ఉంటాము. భారత రాజ్యాంగం, మరి భారత రాజ్యాంగానికి సంబంధించి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం. పరిపాలనకు సంబంధించి అంటే మన దేశ అవసరాలకు అనుగుణంగా మనం భారత రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి భారత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. 1946 సంవత్సరంలో భారత రాజ్యాంగ సభ అనేది ఒక వేసుకున్నాము. దీంట్లో అనేక అంశాలు చర్చించుకుంటూ వచ్చి 1947 తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీని వేసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడము భారత రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పరిశీలిస్తుంటాం. మరి భారత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టిందన్నాం. భారత రాజ్యాంగం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది అంటే, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటాడు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి ఈ భారత రాజ్యాంగంలో కొన్ని పరిపాలనకు సంబంధించి ఏ అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో గ్రామ స్థాయిలో ఎవరు ఉంటారు? సర్పంచ్ ఉంటాడు. మండల స్థాయిలో మండల పరిషత్ అధ్యక్షులు ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అధ్యక్షులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఉంటారు. దేశ స్థాయిలో ప్రధానమంత్రి ఉంటారు. అంటే పరిపాలన అనేది విభజించబడింది. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పరిపాలన విభజించబడింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ స్థాయిలో ఎవరు ఉంటారు? సర్పంచ్. మరి దేశ స్థాయిలో ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి. ఈ విధంగా భారత రాజ్యాంగానికి సంబంధించి అడుగుతుంటాడు. అదేవిధంగా వివిధ స్థాయిల్లో పరిపాలనా విధానం గురించి తెలియజేసే దాన్నే ఇక్కడ ఏమంటామంటే రాజ్యాంగము అంటాం. ఇది భారతదేశంలో రచించుకున్నాం కాబట్టి భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ వివిధ దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి మనకు రాజ్యాంగ రూపకల్పన అనేది జరిగింది. దీనిలో అనేక రకాల కమిటీలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ. అదేవిధంగా తొలి రాజ్యాంగ ప్రతులు ఎప్పుడు వచ్చాయి మనం ఒకసారి పరిశీలిద్దాం. 1928 సంవత్సరంలో ఏమైంది అంటే, మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడు మన భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉండాలి అని 1928లో తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా 1931లో కరాచీ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలనేది కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. భారత రాజ్యాంగాన్ని 1928 సంవత్సరంలో ఈ మోతీలాల్ నెహ్రూకు సంబంధించి అధ్యక్షతను ఏర్పడడం జరిగింది. ఇది ఒకటి. అదేవిధంగా 1931 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ బిట్స్ ఇక్కడ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరని చాలాసార్లు అడగడం జరిగింది. భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా భారత రాజ్యాంగం అనేది ఇక్కడ రూపొందించబడింది. అదేవిధంగా మన దేశానికి రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి కూడా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇంతకుముందు ప్రీవియస్ బిట్లో అడిగాడు, భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు అని అడగడం జరిగింది. మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా భారత రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడు ఎవరని ప్రీవియస్ బిట్ అడగడం జరిగింది. రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడు అంటేనేమో అధ్యక్షుడు పెట్టాలి, రాజ్యాంగ సభ అధ్యక్షుడు అంటే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ పెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా రాజ్యాంగ సభలోని సభ్యుల వివరాలు ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగ సభ ఏర్పడ్డప్పుడు 1946లో ఏర్పడ్డది. దీంట్లో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి 292 మంది సభ్యులను తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
ఎక్కడి నుంచి అడుగుతా అంటే బ్రిటిష్ పాలిత రాష్ట్రాల సభ్యులు ఇక్కడ 292 మంది, అదేవిధంగా సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు 93 మంది, అదేవిధంగా షెడ్యూల్ కులాలకు చెందినవి నుండి 26 మందిని తీసుకున్నారు, మహిళలు 15 మందిని తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఈ ఏరియాలో కూడా బిట్ అడుగుతుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా భారత రాజ్యాంగ సభకు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య ఎంత? అప్పుడు ఎంతమంది అంటే 299 మంది. ఇది కూడా ప్రీవియస్ బిట్. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలాసార్లు అడిగాడు. రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అని అడగడం జరిగింది. భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26వ తారీఖు రోజు ఆమోదించడం జరిగింది. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. మరి కారణం ఏంది? ఎందుకు అంటే 1929లో లాహోర్ సమావేశం జరిగింది, 30లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అప్పుడు ఏం తీర్మానించారు అంటే 29, 30 సమావేశాల్లో సంపూర్ణ స్వరాజ్ అనే తీర్మానాన్ని అక్కడ చేయడం జరిగింది. అక్కడ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. జనవరి 26వ తారీఖు రోజు చేశారు. దానికి అనుగుణంగానే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించిన, కానీ మరి 2 నెలలు గ్యాప్ ఇచ్చాం అమల్లోకి రావడానికి. ఈ 2 నెలలు ఎందుకు అమల్లో కారణం ఏంది అంటే 1930-29 సమావేశాల ఆధారంగా ఇక్కడ ఈ గ్యాప్ రావడం జరిగింది. అంటే జనవరి 26కు ప్రాముఖ్యత ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఎప్పుడు అంటే 1950 జనవరి 26. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ బిట్ 1947 ఆగస్టు 29వ తారీఖు రోజు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని నియమించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎవరి అధ్యక్షతన ఈ ముసాయిదా కమిటీని నియమించారంటే అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని నియమించారు. దీంట్లో అంబేద్కర్ ముఖ్యమైన వ్యక్తి. అదేవిధంగా ఈ కమిటీలో అధ్యక్షుడితో పాటు అంటే అంబేద్కర్తో పాటు డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్తో పాటు 6 సభ్యులు ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీలోని సభ్యులను అడుగుతుంటాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డ్రాఫ్టింగ్ కమిటీకి ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీంట్లో సభ్యులు ఎవరంటే కేఎం మున్షి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, బిఎల్ మిట్టల్, తర్వాత మహమ్మద్ సాదుల్లా, డిపి ఖైతాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ముసాయిదా కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అని కూడా అడుగుతుంటాడు, లేకుంటే సభ్యులైన వారు ఎవరు అని అడుగుతుంటాడు. మనం మరి సభ్యులైన వారు ఎవరు, సభ్యులు కాని వారు ఎవరు అంటే మనం ఈ సభ్యుల పేర్లు గుర్తుంచుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా భారత రాజ్యాంగం రచించడానికి ఎంత టైం పట్టింది అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. చాలాసార్లు ప్రీవియస్ బిట్లో టెట్లో అడగడం జరిగింది. భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏది అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. అంటే భారత రాజ్యాంగం ఇది లిఖిత రాజ్యాంగం. అదేవిధంగా అలిఖిత రాజ్యాంగాలు కూడా ప్రపంచంలో ఉన్నవి. అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ ఏది అడుగుతాడు? బ్రిటన్. అంటే బ్రిటన్లో ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు రచించుకోలేదు, కానీ వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు వాటి అనుగుణంగా అక్కడ బ్రిటన్లో వాళ్ళ యొక్క రాజ్యాంగం అనేది నడుస్తుంటుంది. వాళ్ళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది. అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ ఏది అంటే బ్రిటన్. మరి లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ ఏది అంటే భారత్. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏది అంటే భారత్. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అంటే భారత్. అదేవిధంగా భారత రాజ్యాంగ పీఠిక వెరీ వెరీ ఇంపార్టెంట్. పీఠిక రాజ్యాంగానికి గుండె వంటిది, అంటే ఒక హార్ట్ వంటిది. రాజ్యాంగ పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే రాజ్యాంగ పీఠికలో లేని అంశం ఏంది, పీఠికలో ఉన్న అంశం ఏంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే పదాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. రాజ్యాంగ ప్రవేశికలోని పదాల వివరణ ఒకసారి చూద్దాం. అంటే
ఈ పదాల్లో ఫర్ ఎగ్జాంపుల్ సామ్యవాద అంటే ఏంది అంటే అందరికీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ సమాన అవకాశాలు కల్పించడము. అదేవిధంగా ప్రవేశికలో ఇంకా ఏమడుతుంటే ప్రజాస్వామ్యం అంటే ఏంది అడుగుతుంటాడు. ప్రజాస్వామ్యం అంటే ఏంది అంటే డెమోక్రటిక్. అబ్రహం లింకన్ చెప్తాడు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటుంటాం. అబ్రహం లింకన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సర్వసత్తాక అనే దాన్ని చూద్దాం. సర్వసత్తాక అంటే సార్వభౌమ అంటే మన దేశం గురించి అంతర్గతంగా బహిర్గతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మనమే కలిగి ఉండాలి. అంటే మనల్ని ఇతర దేశాలకు తలొగ్గకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్వభౌమాధికారము అంటే ఏంటంటే భారతదేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి అధ్యక్షతన భారత పార్లమెంట్ మాత్రమే తీసుకుంటుంది. అంతేగాని అంటే అంతర్గతంగా బహిర్గతంగా ఒక దేశానికి అధికారాలు కట్టబెట్టడాన్ని దాన్ని సార్వభౌమ అధికారం అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా సామ్యవాద అనే పదాన్ని కూడా ఎప్పుడు ప్రవేశపెట్టారని అడుగుతుంటాడు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో ఈ సామ్యవాద అనే పదాన్ని చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. సామ్యవాద అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు అని అడిగారు. అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో చేర్చడం జరిగింది. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 77వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది సామ్యవాదం. భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కింది పదాలు చేర్చడం జరిగింది. ఇంకా కొన్ని పదాలు చేర్చారు. అవి ఏమిటివి అంటే సర్వసత్తాక లౌకిక, సర్వసత్తాక గణతంత్ర, అదేవిధంగా ప్రజాస్వామ్య లౌకిక, సామ్యవాద లౌకిక. ఈ పదాలు భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అని అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ అదేవిధంగా లౌకిక రాజ్యం అంటే ఏంది? లౌకిక రాజ్యం అంటే ఏంది అంటే మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది. భారతదేశం ఒక లౌకిక రాజ్యం అని చెప్తాం. భారతదేశంలో అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని జాతులకు సమాన అవకాశాలు కల్పించబడ్డాయి. అందుకోసమే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటాం. భారతదేశంలో అనేక మతాలు, అనేక భాషలు, అనేక కులాలు, అనేక రకాల మతాలకు సంబంధించిన ప్రజలు జీవిస్తున్నారు. అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. అంటే భారతదేశం మత ప్రమేయం లేని రాజ్యం అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ అడుగుతా అంటే మత ప్రమేయం లేని రాజ్యాన్ని ఏమంటామంటాం? లౌకిక రాజ్యం అంటాం. మత ప్రమేయం ఉన్న రాజ్యం ఏంది అని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే పాకిస్తాన్, అది మత ప్రమేయ రాజ్యం. మరి లౌకిక రాజ్యానికి ఉదాహరణ ఏంటంటే భారత్. మరి భారతదేశంలో హిందువులు 80%, ముస్లింలు 13%, క్రైస్తవులు 2% ఉన్నారు. మరి వీరందరూ ఉన్నా కానీ భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తుంటాము, లౌకిక రాజ్యం అంటాం. అదేవిధంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటాం. ప్రజాస్వామ్యంని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అబ్రహం లింకన్ కొటేషన్ని చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. ఇక్కడ ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటాం. టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటాడు అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ ఏమంటాడు? ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటాము. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరులు కూడా ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఉంది. అంటే భారతదేశంలో ఓటు హక్కుకి ఎన్ని సంవత్సరాలు అని కూడా సార్వజనీన వయోజన ఓటు హక్కుకి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నిండితే వస్తుంది? 18 సంవత్సరాలు నిండితే వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలకు కల్పించబడుతుంది అంటాడు? 18 సంవత్సరాలు అంటాం. 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరుడు కూడా తనకిష్టం వచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది భారతదేశంలో. అందుకోసమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే లోక్సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 543 మంది సభ్యులు ఎన్నుకోవడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంపీలు అని చెప్తుంటాము, ఎంపీలు ఎన్నుకోవడం ద్వారా, ప్రజలు ఎన్నుకోవడం ద్వారా మరి మిగిలిన ఇద్దరిని నామినేట్ చేస్తాము. మొత్తం అంటే 543 + 2 మొత్తం ఎంతమంది అయింది? 545 అయింది.
అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే లోక్సభలో సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతుంటాడు. ఎన్నుకోబడిన సభ్యులు అంటేనేమో 543. మరి ఇద్దరిని ఏం చేస్తాము, నామినేట్ చేయబడతాం. మొత్తం సభ్యులు ఎంత, 545. అదేవిధంగా రాజ్యసభలో ఎంతమంది సభ్యులు అని అడుగుతుంటాడు. రాజ్యసభలో కూడా ఎంతమంది సభ్యులు ఉంటే 245 మంది సభ్యులు. దీనిలో 233 మందిని ఎన్నిక ద్వారా 12 మందిని నామినేట్ చేయడం ద్వారా, అంటే ఇక్కడ రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, వివిధ రంగాల్లో ప్రముఖుల్ని నామినేట్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే నామినేట్ అయిన సభ్యుల ఎంతమంది అంటుంటారు, 12 మంది. పార్లమెంట్లో మొత్తం సభ్యులు ఎంత అంటే ఇంత ముందు చెప్పినట్టు 245 ప్లస్ 245 ఇవన్నీ కలిపితే ఇక్కడ 790. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్ ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ, శాసన మండలి 2 ఉన్నాయి. మరి శాసనసభకు ఎన్నుకోబడిన ఇక్కడ శాసనసభలో ఉండే ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 119 మంది సభ్యులు. వీరిని ఎమ్మెల్యేలు అంటారు. అసెంబ్లీ అంటాం, అంటే శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు. మరి అదేవిధంగా శాసన మండలిలో 40 మంది. మరి వీళ్ళు ఏమంటామంటే ఎమ్మెల్సీలు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇక్కడ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా సమన్యాయం అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ భారత రాజ్యాంగం ఏం చేసింది అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించబడింది. దేశంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించబడుతున్నాయి. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా. ఆర్టికల్ 14 కూడా ఏం సూచిస్తుంది అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డది ఆర్టికల్ 14 ప్రకారం. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చు, సభలు సమావేశాలు నిర్వహించుకునే అధికారం కూడా ఉంది. దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానత్వం, భారత రాజ్యాంగం మరి ఒక అంశం కూడా ఇక్కడ కల్పించబడింది. అది ఏంటంటే సమానత్వం. దేశంలో జాతి, మతం, కులం, భాష, నివాసంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డది. దీన్నే సమానత్వం అంటాం. సమానత్వం, ఓటు హక్కు ఇచ్చేటప్పుడు కూడా కులం, మతం, జాతి, భాష ఏది లేదు. అదేవిధంగా భారత రాజ్యాంగం కూడా ఏం సూచిస్తుంది అంటే కులమత భేదాలకు అతీతంగా భారత రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించబడింది. అందుకోసమే ఆర్టికల్ 14 అదే సూచించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా స్వేచ్ఛ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి. అంటే ప్రతి పౌరుడు తన ఆలోచన, మతం, భావాలను వ్యక్తీకరించడానికి ప్రతి పౌరుడు కూడా తన భావాలు వ్యక్తీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ప్రతి అంశంపై పౌరుడు స్వేచ్ఛగా మాట్లాడగలిగే శక్తి ఉంది. దాన్ని భావ వ్యక్తీకరణ అంటాం. ఒక విషయం ఉంటే ఆ విషయంపై తన అభిప్రాయాలు వెలిబుచ్చడానికి అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా తన భావాలను వ్యక్తీకరించే అవకాశం ఉంది. అంటే ఈ గవర్నమెంట్ ఈ పథకాలు ప్రవేశపెట్టింది, ఇది మంచివి, ఇవి చెడ్డవి అని ప్రతి పౌరుడికి కూడా భావ వ్యక్తీకరణ అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా తన ఇష్టం వచ్చిన చోట భారతదేశంలో తన ఇష్టం వచ్చిన ప్రదేశంలో నివసించవచ్చు, తన ఇష్టం వచ్చిన వృత్తిని స్వీకరించవచ్చు, తనకిష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇవన్నీ భారత రాజ్యాంగం కల్పించబడింది. భారతదేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఏ ప్రాంతంలో అయినా సంచరించవచ్చు. నెక్స్ట్ భారత రాజ్యాంగం మరి ఒక అంశాన్ని కూడా సౌభ్రాతృత్వం కల్పించబడింది. సౌభ్రాతృత్వం అంటే ప్రజలందరి మధ్య ఐకమత్య భావము. అంటే సోదరులందరి కుల మతాలకు అతీతంగా మనమందరము ఒకే భావన కలిగి ఉన్నాం. దాన్నే సౌభ్రాతృత్వం అంటాము. అంటే సోదర భావం పెంపొందించడము. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అన్నదమ్ముల వలె, అక్కచెల్లెల వలె కలిసి ఉన్న దాన్ని సౌభ్రాతృత్వం అంటాం. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉన్నాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఇవి ఏం సూచిస్తాయంటే ప్రభుత్వాన్ని తనవి ఏం చేయాలి అనే కర్తవ్యాలను సూచిస్తుంది. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఎక్కడున్నాయి? 4వ భాగంలో. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగంలో. మరి ఆదేశిక సూత్రాలని ప్రభుత్వం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే అంశాలు ఇక్కడ సూచిస్తుంది. మరి ఆదేశిక సూత్రాలను అమలు చేయకుంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా అంటే అవకాశం లేదు. అంటే న్యాయస్థానం ఫర్ ఎగ్జాంపుల్ ఆదేశిక సూత్రాలు ఏం తెలియజేస్తుంది? ఇక్కడ అక్షరాస్యతను పెంపొందించాలి, అంటే ప్రజలందరికీ చదువుకునే అవకాశం కల్పించాలి అంటున్నారు. అందుకోసమే ఆర్టీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆర్టీ యాక్ట్ 2009. ఈ 2009 ఏం చేస్తుంది అంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ పాఠశాలలో మాత్రమే ఉండాలి. ఇది
అంటే ప్రతి ప్రభుత్వము ప్రతి విలేజ్లో కూడా ఇక్కడ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అందరికీ అవకాశాలు కల్పిస్తుంది. అదేవిధంగా వైద్యం కూడా ప్రతి విలేజ్లో హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. విద్య, వైద్యము, పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ గవర్నమెంట్ కల్పిస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆదేశిక సూత్రాల్లో ఉంది. మరి ఒకవేళ వీటిని అమలు చేయకుంటే మనం న్యాయస్థానాలకు వెళ్ళొచ్చా అంటే న్యాయస్థానాలకు వెళ్ళడానికి అవకాశం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ అదేవిధంగా ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగం మనకు కల్పించిన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి. ఇవి మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఈ హక్కు అంటే ఏంటి అంటే ప్రజలు ఈ హక్కులు ప్రాథమిక హక్కు అంటే ఏంటంటే ప్రజలు తాము స్వేచ్ఛగా జీవించడానికి కావాల్సిన అవకాశాలు కల్పిస్తుంది. ఈ ప్రాథమిక హక్కుల్ని అమలు చేయకుంటే న్యాయస్థానాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఇంతకుముందు మనం చెప్పిన ఆదేశిక సూత్రాల్లో అవకాశం లేదు. ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకి తేడా ఏంది అంటే ప్రాథమిక హక్కులు అమలు చేయకుంటే కోర్టుకు వెళ్ళవచ్చు, ఆదేశిక సూత్రాలు అమలు చేయకుంటే కోర్టుకు వెళ్ళలేము. నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది, తర్వాత సమైక్య వ్యవస్థ ఉంటుంది, తర్వాత 3 అంచెల పరిపాలన వ్యవస్థ ఉంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ భారతదేశంలో ఉన్న వ్యవస్థ ఏంటంటే పార్లమెంటరీ తరహా వ్యవస్థ. అండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ, శాసన మండలి ఉంది. అదేవిధంగా కేంద్రంలో పార్లమెంట్ ఉంది. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ, తర్వాత రాష్ట్రపతి ఇవన్నీ దీంట్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఒకసారి పరిశీలిద్దాం. ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రజాప్రతినిధుల్ని పార్లమెంటుకు పంపించడం జరుగుతుంది. పార్లమెంట్లో ఎంపీలు ఉంటారు. ఈ ఎంపీలు ఏం చేస్తారంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఆ కోరికలకు అనుగుణంగా చట్టాలు చేస్తుంటారు పార్లమెంటు. ఈ పార్లమెంట్ అనేది ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది. దేశ పరిపాలన ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చింది. ఏం క్వశ్చన్ వచ్చిందంటే దేశ పరిపాలన ఎవరి నేతృత్వంలో వస్తుంది? ఎవరి నేతృత్వం అంటే ప్రధాని నేతృత్వంలో ఉంటుంది. అంటే రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది, కానీ ప్రధాని నేతృత్వంలో జరుగుతుంది. క్యాబినెట్ ఉంటుంది, దాంట్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేశం మొత్తము ప్రభుత్వ అధినేత అంటేనేమో ఎవరు అంటే రాష్ట్రపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఎగ్జామినేషన్లో టెట్ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రభుత్వాధినేత అంటే ఏం పెట్టాలి అంటే రాష్ట్రపతి పెట్టాలి. అదేవిధంగా దేశ పరిపాలనకు ఎవరు నేతృత్వం వహిస్తారు అంటే ప్రధాని. ఇది ఇక్కడ స్లైడ్ డిఫరెన్స్ ఉంది. సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు విభజించబడతాయి. మనకు అందుకోసమే కొన్ని అధికారాలు చేయడానికి కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుంది. అంటే కొన్ని చట్టాలు చేయడానికి కేంద్రానికి అధికారాలు ఉంటాయి, కొన్ని చట్టాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, కొన్ని చట్టాలు చేయడానికి ఉమ్మడిగా చేస్తారు, కేంద్ర రాష్ట్రాలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర జాబితాకు ఉదాహరణ ఏంటి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సైన్యం మీద, అదేవిధంగా రైల్వేలు ఉంటాయి. వీటి మీద రైల్వేల మీద చట్టాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు కొన్ని ఉంటాయి, అంటే స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు, రోడ్డు రవాణా వ్యవస్థ ఇలాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని చెప్తుంటాము. రాష్ట్ర జాబితాలోకి వచ్చే అంశాలు ఏంది అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అంటే పోలీస్ వ్యవస్థ, రోడ్డు రవాణా వ్యవస్థ ఇవన్నీ రాష్ట్ర జాబితాకు వస్తాయి. అదేవిధంగా ఒకవేళ రాష్ట్ర జాబితా మీద కేంద్రం కూడా చట్టం చేసింది అనుకోండి, ఒకవేళ కేంద్రం కూడా చట్టం చేస్తే కేంద్ర చట్టాలు మాత్రమే అమల్లోకి వస్తాయి. అంటే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి రెండు అనుగుణంగా మాత్రమే చట్టాలు చేస్తారు. భారత రాజ్యాంగం తర్వాత అమెరికా రాజ్యాంగం, ఈ రెండింటి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. భారత రాజ్యాంగంలో ద్వంద్వ రాజ్య విధానం ఉంటుంది. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో కూడా ద్వంద్వ ప్రభుత్వమే, కానీ అక్కడ ఫెడరల్ ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ రెండు అంశాలు ఉంటాయి. రెండో అంశం ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం. భారత రాజ్యాంగము రాష్ట్రాల కూటమి అని చెప్తాం ఇక్కడ రాష్ట్రాలు. అదేవిధంగా అమెరికాలో కూడా రాష్ట్ర ప్రభుత్వము, ఫెడరల్ ప్రభుత్వము, అక్కడ ఫెడరల్ కూటమి ఉంటుంది.
నెక్స్ట్ అదేవిధంగా న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థకు సంబంధించి భారతదేశంలో న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, తర్వాత కింది కోర్టులు ఉంటాయి. ఈ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింది కోర్టులో న్యాయం జరగకుంటే మనం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం. అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థల్లో లేవు. ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే న్యాయ వ్యవస్థలో భాగంగా ఉంటుంది. అంటే ఒకవేళ కింది కోర్టు ఇచ్చిన తీర్పుకి మనం పై కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అమెరికాలో ఏముంటుంది అంటే సమైక్య వ్యవస్థ ఉంటుంది అక్కడ న్యాయ వ్యవస్థలో. అంటే రాష్ట్ర న్యాయ వ్యవస్థ ఉంటుంది, సెంట్రల్ న్యాయ వ్యవస్థ ఉంటుంది. అక్కడ దేనికదే అక్కడ స్వతంత్రం. కానీ భారతదేశంలో ఒకే న్యాయ వ్యవస్థలో ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ చట్టాలు చేసే అంశాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. కేంద్ర జాబితా. కేంద్ర జాబితాకు సంబంధించి 97 అంశాలు ఉంటాయి. దీనిపై కేంద్రం మాత్రమే చట్టాలు చేయాలి. రెండోది రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉంటాయి. దీనిపై చట్టాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది. మూడోది ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నాయి. దీనికి కేంద్రం రాష్ట్రాలు చేయవచ్చు. మరి కేంద్రం రాష్ట్రాలు వివాహం, విడాకులు, తర్వాత విద్య ఇలాంటి అంశాలు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మూడంచెల పాలనా వ్యవస్థ గురించి ఒకసారి పరిశీలిద్దాం. మన దేశంలో మూడంచెల ప్రజాస్వామ్య వ్యవస్థ 3 అంచెల్లో ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యము ఎన్ని అంచెల్లో ఉంది అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. భారతదేశంలో ప్రజాస్వామ్యం 3 అంచెల్లో ఉంది. ఒకటి దేశ స్థాయిలో, రెండోది రాష్ట్ర స్థాయిలో, మూడోది జిల్లా స్థాయిలో. దేశ స్థాయిలోనేమో పార్లమెంట్ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభ్యులు అంటే ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. నెక్స్ట్ జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థనే ఉంటాయి, లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా రాజ్యాంగ సవరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రాజ్యాంగ సవరణలకు సంబంధించి కూడా అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్పు చెందాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1947 సంవత్సరంలో చేసిన చట్టాలే నేటికి అమలు కావాలి అంటే అప్పుడున్న ప్రజల యొక్క ఆచారాలు వేరు, అలవాట్లు వేరు, సాంప్రదాయాలు వేరు. మరి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ కాల వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మనిషి కూడా మార్పు చెందుతుంటాడు. కరోనాకు ముందు ఉపాధ్యాయులు కూడా ఏం చేశారు, మామూలుగా అప్పుడు టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించకపోయేది. ఆఫ్టర్ కరోనా తర్వాత ఏం చేస్తున్నాం, ఈరోజు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తన యొక్క బోధనాభ్యసన ప్రక్రియలో మార్పు తీసుకొచ్చాడు. అదేంది, ఇప్పుడు జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకోవడము, టీవీస్ని ఉపయోగించుకోవడము, ఇలాంటివన్నీ. అదేవిధంగా భారత రాజ్యాంగంలో కూడా కాలానికి అనుగుణంగా మార్పులు జరగాలి. ఈ రాజ్యాంగంలో కూడా అంటే 2011 నాటికి భారత రాజ్యాంగ సవరణలు ఎన్ని జరిగాయి అంటే 97 జరిగాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఎప్పుడు అంటే 1970లో. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద అనే పదాలు చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద అనే పదాలు చేర్చడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. భారత రాజ్యాంగానికి ముఖ్యమైన అంశం ఏంది అంటే ముఖ్యమైన సంఘటన జరిగింది, అది కేశవానంద భారతి కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. 1973లో కేశవానంద భారతి కేసు ఉంది. ఈ కేశవానంద భారతి కేసు ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగానికి రెండవ ముఖ్యమైన ఘట్టం ఏంటంటే కేశవానంద భారతి కేసు. ఇది 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చరాదు అని చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ని మార్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా 73వ రాజ్యాంగ సవరణ, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు అడిగాడు. 1992వ సంవత్సరంలో గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిని పరిశీలిద్దాం. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించి 14వ ఆర్టికల్, ఇది ప్రీవియస్ బిట్, చాలాసార్లు అడిగాడు. చట్టం ముందు అందరూ సమానులే. ఎట్లా ఎగ్జామినేషన్లో బిట్ ఇస్తాడంటే చట్టం ముందు సమానులు అనేది ఏ ఆర్టికల్ సూచిస్తుంది, ఆర్టికల్ 14 సూచిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 15 ఏం సూచిస్తుంది అంటే కుల, మత, వర్గ, లింగ, జన్మ కారణాల ఆధారంగా వివక్షత చూపించరాదు. అంటే భారతదేశంలో ఉన్న పౌరుల మధ్య ఆర్టికల్ 15 ఏం చేస్తుంటే కులం ప్రకారము, మతం ప్రకారము, జాతి ప్రకారం, వర్గం ప్రకారము భేదం చూపించకూడదు, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్తుంది. అంటే మనం ఓటు హక్కు ఇచ్చేటప్పుడు కూడా కుల, మత, జాతి, లింగ భేద ఏమి అవకాశం ఏ భేదం చూపించాం.
అదేవిధంగా ఆర్టికల్ 16 ఏం చేస్తుందంటే ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాల్లో తర్వాత ఇక్కడ ఉపాధి అవకాశాల్లో సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఆర్టికల్ 17 వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు టెట్ ప్రీవియస్ బిట్ ఇది. ఆర్టికల్ 17 ఏం సూచిస్తుంది? అస్పృశ్యత నిషేధ చట్టం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటరానితనం దీన్ని ఆర్టికల్ 17 సూచిస్తుంది. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన అంశం చూద్దాం మనము. ఆర్టికల్ 45 ఏం సూచిస్తుంది అంటే పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించిన అంశం సూచిస్తుంది ఇది. అదేవిధంగా ఆర్టికల్ 54, ఆర్టికల్ 21 అంటే భారత రాజ్యాంగంలో మనం ఈరోజు ఏం సూచించామంటే ఇంకొకటి 356 ఆర్టికల్ ఒకసారి చూద్దాం. ఇది అత్యవసర పరిస్థితి, స్టేట్ ఎమర్జెన్సీ సంబంధించి దేశంలో అత్యవసర పరిస్థితి విధించాలి అంటే ఆర్టికల్ 370 ఏం సూచిస్తుందంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సరే, భారత రాజ్యాంగానికి మనం ఈ చాప్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఎంత టైం పట్టింది, తర్వాత భారత రాజ్యాంగం గురించి ఏమేం పదాలు చేర్చడం జరిగింది. ఇవి ప్రీవియస్ బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం అనేది ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాల్లో అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. లిఖిత రాజ్యాంగాలకు ఉదాహరణ ఏంటంటే భారత్, అలిఖిత రాజ్యాంగాలకు ఉదాహరణ ఏంటి అంటే బ్రిటన్. ఇలాంటి అంశాలు దీంట్లో చూడడం జరిగింది, ఇవి నేర్చుకోవడం జరిగింది. మీరు టెట్లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే దీంట్లో ప్రీవియస్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. నమస్తే.